సైడ్ డాన్సర్ అనద్దు, నిజం చెప్పాలంటే వీళ్ళకి మెయిన్ ఇవ్వాలి. సో ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్ మీ పేరు? శ్రేయ. శ్రీయ. ఓ బాగుంది. ఎక్కడ మీది ఎక్కడ? ఉస్నాబాద్. షూట్స్ ఉన్నప్పుడు కూడా నువ్వు కూడా సేమ్ అక్కడ నుంచి వచ్చేస్తాను. ఎన్ని గంటలు బయలుదేరుతావు అక్కడ నుంచి? అంటే నైట్ వస్తాను సార్, ఇక్కడ వాళ్ళు లాడ్జ్ ఇస్తే నైట్ పడుకొని మార్నింగ్ షూట్, మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను. ఒకవేళ 3-4 days షూట్ ఉంటే ఇటే ఉండిపోతావా? ఇంకా ఇటే ఉంటాను ఫ్రెండ్స్తో. ఫ్యామిలీ అంతా ఉస్నాబాద్లోనే ఉంటారు? అందరు ఉస్నాబాద్లోనే. నువ్వేం చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ స్టడీ కంటిన్యూ చేస్తావా? నేను చేస్తున్నాను, అది చేస్తూ ఇది చేస్తున్నావు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కాబట్టి? ఎట్లా ఉంది? ఓకే, బాగానే ఉంటుంది. మన పల్లెటూరి అందాలు అంతా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఓకే, ఇంట్లో ఉంటే బాగుంటది కదా, ఆ 4 గోడలు, ప్రపంచం తెలియదు. మనం కూడా ఇట్లా వర్క్ చేస్తే కూడా మన ఫ్యామిలీకి కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. బయట కూడా ఫ్యూచర్ తెలుస్తుంది కదా. అవునవును. ఇంట్లో ఉంటే ఏం తెలియదు నిజంగానే. బయటకు వస్తేనే నలుగురు పరిచయం అవుతారు, నలుగురు విషయాలు మనకు తెలుస్తాయి, కొత్త కొంచెం మనం నేర్చుకుంటాం అనేది. సో మొత్తానికి అయితే బాగుంది. నీకు మరి నువ్వు కూడా ఇంత బాగా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తున్నావు కదా, మెయిన్ లీడ్గా అవకాశాలు రావట్లేదా? వస్తున్నాయి కానీ ఇంట్లో వద్దంటున్నారు. బాయ్స్ పేరుగా ఉంటే వద్దంటున్నారు. మన జాగ్రత్తలు మనం ఉండాలి, దానికి సంబంధం లేదు కదా. అంటే ఫ్యామిలీ కాబట్టి ముందు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా, వాళ్ళు పంపిస్తేనే కదా మనం సైడ్కి ఒప్పుకుంది. కాబట్టి లీడ్కి కూడా వాళ్ళు ఓకే అంటే నేను చేస్తాను. మెయిన్ లీడ్కి కూడా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కానీ వద్దంటున్నారు బాయ్ పేరుగా ఉంటాయి. ఓకే కానీ నచ్చ చెప్పుకోవాలి, మమ్మీ నేను ఇంట్లో కొంచెం బయట జాగ్రత్త ఉంటాను, మీరు దాని గురించి టెన్షన్ పడకండి అని చెప్పేసి నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సైడ్గా ఉంటే కొంచెం ఫేమ్ రాదు, మెయిన్ లీడ్ చేస్తేనే ఫేమ్ వస్తుంది కదా. సో ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మహిళ, ఒక స్టూడెంట్గా అయినా కూడా, ఒక గర్ల్గా అయినా, ఒక ఉమెన్గా అయినా మనం బయటకు వచ్చినామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మకుండా మన లిమిట్స్లో మనం ఉంటే మనం ముందుకెళ్ళిపోవచ్చు. అవును, ఉండొచ్చు కానీ ఇంకా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. అట్లా ఇంకా వాళ్ళకి సైడ్కి ఒప్పుకోవడం ఎక్కువ. మా రిలేషన్లో ఎవరికి తెలియదు నేను ఈ ఫీల్డ్లో ఉన్నట్టుగా. మీ ఫ్యామిలీ మంది అంటే మీరు సిస్టర్స్ ఎంతమంది? మా అక్క ఇదే ఫీల్డ్లో మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 తమ్ముళ్ళు. మొత్తం టోటల్గా 4 మెంబర్స్. వాళ్ళు చదువుకుంటున్నారా? అందరు స్టడీలోనే ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ.